మొత్తానికైతే గుడ్ న్యూస్ వచ్చింది. H1B వీసా మీద అమెరికా వెళ్ళాలనుకుని ఈ 100Kకి భయపడి ఈ ఇయర్ అప్లై చేయకుండా ఉన్న వాళ్ళందరికీ ఇది పెద్ద గుడ్ న్యూస్. అంటే వరల్డ్ వైడ్ ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఈ ప్రొక్లమేషన్ ఉంది, బయట నుంచి ఎవరైనా H1B వీసా మీద అమెరికా రావాలంటే వాళ్ళు రావడానికి లేదు. సో ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బోస్టన్లో ఫెడరల్ కోర్టు ఈ పర్టికులర్ 100,000 ఏదైతే ఉందో అప్లై చేయటం అన్లాఫుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో అయితే దీని మీద ఇంకా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. అంటే వాళ్ళు మళ్ళీ జనరల్గా మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అప్పీల్ చేసినా లేకపోతే అప్పీల్ చేసి కనుక మళ్ళీ ఇంకేదైనా నెక్స్ట్ ఫర్దర్గా దాన్ని ఎలా జరుగుతుంది ఏంటనేది తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే H1B వీసాకి 100,000 ఫీజు అప్లికబుల్, 100,000 ఫీజు అనేది పెట్టడం అనేది అన్లాఫ్. ఒకవేళ ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే జనరల్గా కాంగ్రెస్లో చేయాలి, కానీ మీరు పెట్టలేరు అని చెప్పేసి వాళ్ళ కోర్టు అయితే చెప్పారండి. మొత్తానికి అయితే న్యూస్ అయితే ఉంది. దానికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా. రాయిటర్స్ లింక్ కూడా ఉంది, కానీ దానికి ఏంటంటే సబ్స్క్రిప్షన్ కావాలి కదా, అది కూడా పెడతా. ఎవరన్నా మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే వెళ్ళి చూసుకోండి. అయితే ఏంటంటే ప్రొక్లమేషన్ డిస్కషన్ రాలేదు దీంట్లో. ఏంటంటే 100,000 అన్లాఫుల్ అని చెప్పారు, కానీ ప్రొక్లమేషన్ని కొట్టేస్తున్నాము, ఇంకా ప్రొక్లమేషన్ అప్లికబుల్ కాదు అనే డిస్కషన్ అయితే ఇక్కడ నాకు న్యూస్లో అయితే కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ 2 రకాల ఇది ఉందన్నమాట. ప్రొక్లమేషన్ వాళ్ళు కంప్లీట్గా స్ట్రక్ డౌన్ చేయలేదు కాబట్టి వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే ఇండియా నుంచి H1B అప్లై చేసుకొని రావాలనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇయర్ లాటరీ అయిపోయింది కాబట్టి ఇంకా ఛాన్స్ అయితే లేదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త లాటరీ ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈలోపు ప్రొక్లమేషన్ కూడా 21 సెప్టెంబర్ 2026కి అది వ్యాలిడిటీ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పటిదాకా ఉగ్గబట్టుకొని కూర్చోవటము, ఆ తర్వాత నుంచి 100K లేకుండా రావచ్చు అనేసి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎవరైనా సరే క్యాప్ ఎగ్జెంప్ట్ కింద ఈ డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ సో రావాలి అనుకుంటే రావచ్చు. ఇన్ ఏ మేజర్ బ్లో టు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇట్స్ ప్లాన్ టు మేక్ H1B visa program costlier, a federal judge declared that 100,000 fee that US President Donald Trump imposed on new H1B visas for highly skilled foreign workers is unlawful and must be invalidated. అటార్నీస్ అప్పుడు చాలా మంది వేశారు దీని మీద లాసూట్. ఈ వేసిన వాళ్ళల్లో యాక్చువల్గా మరి 20 అటార్నీస్ కలిపేసిన దానికి మరి వీళ్ళు ఇచ్చినట్టున్నారు తీర్పు ప్రస్తుతానికి. సో అయితే దీంట్లో వీళ్ళు చెప్పింది కూడా ఏంటంటే యాక్చువల్గా ఇంకా DHS కూడా దీని గురించి ఇంకా ఏం చెప్పలేదండి, ఏం స్పందించలేదు. వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారని ఏం స్పందించలేదు.